డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. హాయ్ గాయస్, దిస్ ఇస్ భరద్వాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్బీడి. సో ముందుగా నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్కాట్లాండ్ సిరీస్. సో మేము ముందుగా డైరెక్ట్గా ఈరోజు బెన్ నేవిస్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే నిన్న మేము ఆల్రెడీ మిస్ అయ్యాం కాబట్టి. సో ఈరోజు మళ్ళీ మిస్ అయితే ఫుల్ డే అంతా పాడైపోద్ది. సో అందుకే మేము ఎర్లీ మార్నింగే రీచ్ అయిపోయాము అక్కడికి. సో ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ లైక్ 8 to 9 ఆ టైంకి వెళ్ళిపోయాము. అండ్ అక్కడి నుంచి మేమైతే ఒక కేబుల్ కార్ తీసుకొని బెన్ నేవిస్ మౌంటైన్ పైకి అయితే వెళ్తున్నాం. అంటే పైకి కాదు, హాఫ్ ఆఫ్ ద మౌంటైన్కి. సో తొందరగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే సీనరీస్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. హాయ్, సో ప్రజెంట్ మేము బెన్ నేవిస్కి వచ్చాము. సో బెన్ నేవిస్లో ఇది కేబుల్ కార్ ఉంది. సో ఇది కొండ మీద హాఫ్ ఏరియాకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇదంతా అదే కింద ఉన్నదంతా ట్రెక్కింగ్ పాయింట్ మొత్తము. సో పైన వచ్చి ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, ఆడదాకా అయితే ఇది తీసుకెళ్తుంది ఫస్ట్. అండ్ పర్ హెడ్ అయితే ఇది ఒక్కొక్కరికి 27.50 ఎంతో పడ్డది అనమాట. సో పైకి వెళ్ళి పైన కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రావచ్చు. లైక్ అప్ టు 4 దాకా, ఈవినింగ్ 4 దాకా అయితే ఉండొచ్చు. మొత్తం పర్లేదు, వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగానే ఉంది చాలా వరకు. సో ఇప్పుడు పైకి పోయాక పైన ఎట్లుంటుందో చూడాలి. ఎట్లుంది భయ ఎక్స్పీరియన్స్? குட்டா உனக்கு எப்படி இருக்கு? குளிர் எப்படி இருக்கு? How was the climate? First, how was your first snow? Extremely nice experience. You wanna come again? Wanna come? Thank you for the trips. So, when are you planning to come? திருப்பி எப்போ வேணாலும் நல்லா இருக்குல்ல, கீழே ட்ரெயில் எல்லாமே செம்மையா இருக்கு. కింద చూస్తే మొత్తం ట్రైల్ అంతా లైక్ చాలా బాగుంది ఫుల్గా. సో ఇదంతా పూర్తిగా లైక్ ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు, ఐ మీన్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ ఏంటంటే సైకిల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట పైకి. సో ఇక్కడ చూసినట్లయితే, వెనకాల చూసినట్లయితే ఇంత హైట్గా ఉంది అది. సో బేసిక్గా మొత్తం పూర్తిగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి ఇంకా వెళ్తుంది అది. మేము ఇంకా ఇక్కడ దాకా అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తుంది. పర్లేదు, వర్త్ అనిపించింది మాకైతే ఇప్పుడు ఎక్కిన దానికి. ఎందుకంటే లైక్ మోస్ట్లీ యూకేస్లో మౌంటైన్స్ని అయితే ఎక్కలేము మేము బేసిక్గా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కినందుకైతే మాకు పర్లేదు, వర్త్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి ఎప్పుడన్నా రావచ్చు. సో ఐ మీన్ మేము ఏ టైంలో అన్నా రావచ్చు. అప్ టు 4 దాకా ఇచ్చారు మాకు టైము. సో ఆఫ్టర్ 4 మేము కిందకి రావడానికి ఉండదు. సో అప్ టు 4 దాకా అయితే మేము పైన టైం స్పెండ్ చేయొచ్చు అంట. ఇంకోటి ఏంటంటే పైన ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో లైక్ హాట్ కాఫీ అయితే సర్వ్ చేస్తున్నా అని చెప్పారు. చూడాలి, వెళ్ళి పైకి వెళ్ళి చూడాలి ఎంత బాగుందో ఏంటో. పైన కాసేపు మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం. మీకు వెనకాల ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే వ్యూ. ఈ గ్లాసెస్ వల్ల అంత తెలియట్లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది పైన ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళాక నేను మొత్తం వ్యూ అన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. ఇది ఇంకా అయితే పై దాకా వెళ్తుంది ఫుల్గా. క్రేజీ ఉంది కదా కదా, సైకిల్ చచ్చిపోయింటలే ఆడ వచ్చేదాకే. గట్టిగా వేసుకుంటావు. చెప్పు వర్మ, ఎట్లుంది వర్మ? వర్తా అసలు ఇచ్చి పడేసిందండి. క్రేజీ ఉంది కదా పైన. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. అసలు ఇంకా పైకి వెళ్తే ఇంకా ఎంత ఉంటుందో, అదైతే ఇంకా వెళ్తుంది పైన. సో ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియట్లే. ఇది హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ దాకా అయితే వచ్చేసాం మేము. చూద్దాం, చాలా బాగా అయితే ఉందంటున్నారు పైన. ఇంకా ఎంతసేపు. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పైన టెంపరేచర్ వచ్చి -3 ఉంది, కానీ -10 దాకా ఫీలింగ్ ఉంటుంది. సో అదే ఇప్పుడు ప్రాబ్లం అంతా.
ఇప్పుడు పైన ఎంతసేపు ఉండగలుగుతామో తెలియదు, దాన్ని బేస్ చేసుకొని వీడియోస్ అవన్నీ తీసుకొని బయలుదేరైతే రావాలి. సో ఇప్పుడే మేమైతే కేబుల్ కార్ అనేది దిగేసాం అనమాట ఇక్కడ. సో పూర్తిగా ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి వ్యూ ఉంది గాయస్, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. మీకు చూపిస్తా చూడండి. సో ఇదంతా మొత్తం స్నోనే అనమాట పైదాకా. మీకు కాసేపు ఈ వ్యూవింగ్స్ అంతా చూపిస్తాను, నాకు అసలు మాటలేం రావట్లేదు. మొత్తం వ్యూవింగ్స్ అంతా చూపించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక పైన రెస్టారెంట్కి వచ్చాం, ఎందుకంటే బయట ఫుల్ ఫాగ్ వచ్చేసింది, ప్లస్ స్నో పడుతుంది. నేను బయట అయితే టైం లాప్స్ సెట్ చేసా, అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, ఫుల్గా స్నో పడుతా. బా ఇక్కడ నేనైతే 360లో స్నో ఇదైతే పెట్టాను పూర్తిగా. అండ్ ఫుల్ స్నో అయితే వచ్చింది. స్నో అదేమంటాం లైక్ స్నో ఒక ఇప్పుడు మబ్బు వేసుకుంటుంది కదా వాన పడినప్పుడు, ఇక్కడ స్నో పడితే మబ్బు వేసుకున్నట్టు పూర్తిగా స్నో వచ్చేసింది. ఇదంతా ఫుల్ స్నో ఇదంతా. బాబా మాకైతే క్రేజీ ఉన్నింది, చాలా వరకు చాలా బాగుంది, వర్త్ అనిపించింది మేమైతే పైకి వచ్చినందుకు. ఇప్పుడు కాసేపు ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి మేము వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు అయితే మాకు ఇది ఉంటుందో. లిటరలీ నాకైతే నోట్లో మాటలు రావట్లేదు, అంత చలిగా ఉంది ఇక్కడ. -10 ఎంత దాకా వెళ్ళింది. ఫుల్ స్నో వచ్చేసింది. ఇదంతా లైక్ సాఫ్ట్ స్నో అనమాట, ఇదంతా సాఫ్ట్ స్నో మొత్తం. సో ప్రజెంట్ అయితే స్నో వెళ్ళిపోయింది. సో ఆ స్నో ఏంటంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఉన్నదంతా వెళ్ళిందనమాట. ఇప్పుడు మొత్తానికి స్నో పడ్డాక వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం ఇదంతా స్నో పడ్డది, ఇప్పుడు ఫ్రెష్ స్నో ఇదంతా. ఇప్పుడే జస్ట్ సెకండ్స్లో మీకు వీడియోస్లో చూసారు కదా ఇందాక, ఇదంతా ఫ్రెష్ స్నో అనమాట ఇవంతా. బా బెన్ నేవిస్ మేము అనుకున్నాం లైక్ బెన్ నేవిస్ అంత బాగుండదేమో, చాలా కింద వరకే తీసుకెళ్తాడని. బట్ లిటరలీ మమ్మల్ని మా యొక్క ఇమాజినేషనే పోయిందనమాట. అంత బాగుంది ఇక్కడ, కళ్ళు సరిపోవట్లేదు అసలు. మేము ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి, ఇంకో లొకేషన్కి వెళ్ళలేకపోతున్నాం, అంత బాగుంది ఫుల్గా పూర్తిగా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే టైం ఆల్రెడీ 12:52 పైన అయిపోతుంది. సో టైం ఆల్రెడీ 12:52 పైన అవుతుంది. సో బయలుదేరాలి ఇప్పుడు. చూద్దాం, వెళ్ళేసి ఇంకో లొకేషన్కి అయితే బయలుదేరి అక్కడ మాట్లాడాలి, చూద్దాం. అండ్ సో ప్రజెంట్ ఏంటంటే ఇది యూకేలోనే హయ్యెస్ట్ బార్ అనమాట. సో ఈ బార్ ఉంది కదా, ఇదే యూకేలోనే హయ్యెస్ట్ బార్. సో అబోవ్ సీ లెవెల్ చూసినట్టయితే 650 మీటర్స్ పైన ఉంది సీ లెవెల్కి. అంత బాగుంది ఇదంతా, చాలా వరకు ఒక ఇప్పుడు మాకు బ్రిటిష్ ఫీల్స్ వస్తున్నాయి అనమాట ఇదంతా చూస్తుంటే చాలా వరకు. క్రేజీ గైస్, క్రేజీ ఫీలింగ్స్ అసలు. అయితే మేమైతే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఏం చెప్తాం లైక్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. మా విష్ణు బ్రో చూడండి, మా విష్ణు బ్రో అయితే దుమ్ము లేపడి ఫొటోస్
ఇక్కడ ఆల్రెడీ ఫోటో షూట్స్ అన్ని పోతున్నాయి భయ్యా. ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. Okay, sir. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే, sir. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఐ వాంట్ దట్. యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, మనం ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడే కూర్చున్నావా? లేదు భయ, అయిపోయింది భయ. ఎట్లుంది చెప్పు ఫీలింగ్ బెన్నెవిస్కి? క్రేజీ భయ, వర్త్ వర్మ వర్త్ అంతే అసలు. రానన్నావు కిందకి, కింద బ్రో, అసలు ఇక్కడే ఈ ఉండిపోతాం మనిషి బ్రో. అసలు ఈ మనిషి నేను రానన్నాడు కిందకి, పైకి. రాను బ్రో, ఇక్కడే ఉండిపోతాం బ్రో. నేను కింద ఉన్నప్పుడేమో ఈ మనిషి నేను పైకి రానన్నాడు, ఇప్పుడేమో పైన ఉంటే కిందకి రానంటున్నాడు. ఇంకేంటి మరి బయలుదేరదా? మీ స్పెట్స్ అప్ కావాలి. ఏంటి భయ్యా ఆడి పెరిగిన బుద్ధిమంతు పెరగలే. ప్రతిసారి నా తీసుకోపో, నీకేందప్పుడు అడిగితే. సో ప్రజెంట్ అయితే మా కేబుల్ అయితే వచ్చేసింది, మా కార్ అయితే వచ్చేసింది. కార్లోకి వచ్చినేసాం. బ్రో చెప్పు బ్రో, ఎట్లుంది ఈరోజు ఎక్స్పీరియన్స్? దర్శిని, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. మరుపుడే ఈయన అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశాడు మా వాడు. సో మొత్తానికైతే బెన్నెవిస్ చాలా బాగుంది అనమాట. సో మేము చూసిన వాటిల్లో కల్లా బెన్నెవిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ స్కాట్లాండ్. అండ్ మేము వచ్చిన టైం కూడా చాలా మంచిగా ఉన్నింది. అండ్ నెక్స్ట్ మేము బెన్నెవిస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ USBD. పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఏంట్రా ఇది? ఏంట్రా